ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ మెయిన్ లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అది ముఖ్యంగా ఆర్డీ అకౌంట్కి సంబంధించి పోస్ట్ ఆఫీస్ అద్భుత పథకం. ఇక వందల్లో పెట్టుబడితో లక్షల్లో రిటర్న్స్ అయితే పొందవచ్చు. ఇక ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందనే పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న మెయిన్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ స్కీమ్కి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు మనకు ఎన్నో పథకాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక వీటిలో పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో చాలామంది అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవి మార్కెట్తో లింక్ అయి ఉండవు కాబట్టి ఇక్కడ రిస్క్ అనేది ఉండదు. ఇక కేంద్ర ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ రిటర్న్స్ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ఒక పోస్ట్ ఆఫీస్ పథకం గురించి అయితే మనం తెలుసుకుందాం. ముఖ్యంగా దీంట్లో స్థిరంగా 6.7% వడ్డీ రేట్ అయితే ఉంటుంది. ఇక పెట్టుబడిలో చిన్న మొత్తాల పొదుపు పథకాలు కీలక పాత్ర అనేది పోషిస్తుంటాయి. ఇవి మార్కెట్ అనుసంధానం కాని పథకాల్లో డబ్బులు అయితే డిపాజిట్ చేసేందుకు ప్రజల్ని అనుమతిస్తూ ఉంటారు. పొదుపు పథకాల వారికి హామీని ఇచ్చే రిటర్న్స్ అందిస్తూ ఉంటాయి. ఇక మెచ్యూరిటీపై అసలు మొత్తాన్ని తిరిగి ఇస్తాయి. అందుకే చిన్న చిన్న గ్రామాల ప్రజలు కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకాల్లోనే ఎక్కువగా డబ్బులను అయితే డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా చిన్న మొత్తాల్లో డిపాజిట్లపై నుంచి రిటర్న్స్ అందించే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అదే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం లేదా నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్. చూస్తున్నారు కదా, ఏదైతే పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీమ్ అనమాట. ఇది నెలకు ఇంత కడితే చేతికి ఎంత వస్తుంది, ఏదైతే 15 లక్షలు అయితే చేతికి అయితే వస్తాయి అన్నట్లుగా మనకైతే ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి భారతదేశంలో గ్రామాల్లో పెట్టుబడులపై ఆసక్తి కలిగించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అయితే చాలా పొదుపు పథకాలను అయితే అందుబాటులోనికి అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ పథకంలో వార్షిక ప్రాతిపదికన 6.7% స్థిరంగా వడ్డీ అనేది లభిస్తుంది. ఇక నెలకు కనీసం చూసినట్లయితే 100 రూపాయల నుంచి డిపాజిట్ చేయొచ్చు. ఇక గరిష్ట పరిమితి అంటూ ఏం లేదు. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ క్రింద గరిష్టంగా 3 కలిసి ఈ స్కీమ్లో అయితే పెట్టుబడి పెట్టొచ్చు. అలాగే ఈ స్కీమ్ కాలపరిమితి చూసినట్లయితే 5 సంవత్సరాలుగా ఉంటుంది. అవసరమైతే మరో 5 ఏళ్ళు కూడా పొడిగించుకోవచ్చు. ఇక ఈ ఏడాది కట్టిన తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు. అకౌంట్ను ముందుగా కూడా క్లోజ్ అనేది చేసుకునే సదుపాయం అనేది ఉంటుంది. ఇక నెలకు గాను 5,000, 10,000, 20,000 ఇలా ఎంతైనా డిపాజిట్ అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక ఉదాహరణకు చూసినట్లయితే ఈ స్కీమ్లో నెలవారీగా 5,000 డిపాజిట్ చేసినట్లయితే 5 సంవత్సరాల్లో ఈ మొత్తం పెట్టుబడి 3 లక్షలు అయితే అవుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే స్కీమ్లో నెలవారీగా 5,000 డిపాజిట్ చేసినట్లయితే 5 సంవత్సరాల్లో ఈ మొత్తం పెట్టుబడి 3 లక్షలు అయితే అవుతుంది. అప్పుడు 6.7% వడ్డీ రేట్ చొప్పున మీ చేతికైతే వడ్డీ రూపంలోనే 56,830 రూపాయలు అయితే లభిస్తుంది. ఇక మెచ్యూరిటీకి చేతి మొత్తం 3.56 లక్షలు అయితే వస్తుంది. అదే నెలకు కానీ 10,000 డిపాజిట్ చేసినట్లయితే ఇక 5 సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి చూసినట్లయితే 6 లక్షలపై వడ్డీ రేట్ చూసినట్లయితే 1.13 లక్షలు అయితే వస్తుంది. ఇక చేతికి మొత్తంగా చూసినట్లయితే 7.13 లక్షలు అయితే వస్తాయి. ఇక నెలకు 15,000 చొప్పున డిపాజిట్ చేసినట్లయితే మీ పెట్టుబడి మొత్తం 12 లక్షలు అయితే అవుతుంది. ఇక మీకు వడ్డీ అనేది 2.27 లక్షలు అయితే వస్తుంది. ఇక మెచ్యూరిటీకి చేతికి 14.27 లక్షలు అయితే వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే పోస్ట్ ఆఫీస్ యొక్క కొత్త స్కీమ్ అనేది మనకి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి 100లో పెట్టుబడి పెడితే కనుక ఇక లక్షల్లో అయితే రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు. ఇక ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందనే పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు సంబంధించి ఈ పోస్ట్ ఆఫీస్ పథకంపై ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి తప్పకుండా ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.